హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ దివ్య. ఈరోజు మన కిచెన్లో బాడీలో ఉన్న వేడిని తగ్గించి ఒంటికి చలవ చేసే ఒక మంచి రెసిపీని చేయబోతున్నానండి. అదే ఉల్లిపాయ మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసుని మన ఒంట్లో వేడిగా అనిపించినప్పుడు తింటే వెంటనే బాడీని కూల్ చేస్తుంది. అలాగే మజ్జిగ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా గనక చేసి పెడితే చాలా ఇష్టపడతారు. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు పెరుగుని తీసుకోవాలి. పెరుగు పుల్లగా లేకుండా కమ్మగా ఉండేలా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పెరుగుని విస్కర్తో ఎక్కడ పెరుగు గడ్డలుగా కానీ ముక్కలుగా కానీ లేకుండా చేసుకోవాలి. ఇలా విస్కర్తో కంప్లీట్ ఫైన్ లిక్విడ్ కన్సిస్టెన్సీలా చేశాక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే పల్చగా అయ్యి టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి, లేదా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 5-6 ఎండుమిర్చి ముక్కలు, 6-7 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొన్ని కరివేపాకు ఆకులు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తాలింపులో 3 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 80% మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ కంప్లీట్గా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మజ్జిగలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని 10 మినిట్స్ అయ్యాక వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.